నేను మాట్లాడేది ఏం కొత్తగా లేదు, అందరూ చెప్పవలసినంతా మాట్లాడారు, చక్కగా చెప్పారు. కానీ సాయి వెంకట్ గారు ఏర్పాటు చేసిన జేఏసీకి అందరం సహకరించి దీన్ని ముందు మహాబలపతంగా తయారు చేసి ఈ సాయి వెంకట్ గారు చెప్పారు కదా, ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి మనందరినీ తీసుకుపోతున్న చాలా గొప్ప విషయం. అది నిరూపిద్దాం, అది చేసి చూపిద్దాం. దానికి మనందరి సపోర్టు గట్టిగా సాయి వెంకట్ గారికి ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చాలా స్వీట్ అండ్ షార్ట్. ఆయన వచ్చినప్పుడు చాలా డబ్బుతో వచ్చాడు, చాలా సినిమాలు తీశాడు. ఆయన బెంజ్లో వచ్చాడు, లాన్సర్లో వచ్చాడు, నేనే స్వయంగా చూసిన. ఇప్పుడు పల్సర్కి వచ్చేసి పర్లేదు, మళ్ళీ అంటే ఇండస్ట్రీ పక్క జరిగితే పల్సర్ నుంచి మళ్ళీ లాన్సర్కి వస్తాం. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో డబ్బు పోగొట్టుకున్న తర్వాత వాటర్ లైన్ దగ్గర డ్రిల్ చేసి ఇంత చేస్తున్న కష్టం అని చెప్పి పక్కన వెళ్ళి కన్స్ట్రక్షన్ రంగం, రియాలిటీ రంగంలో వెళ్ళి అలా నేను 100 కోట్ల కంపెనీకి ఎండీగా ఎదగడానికి కారణం ఏంటి అంటే నేను పక్కకి వెళ్ళిపోయాను. సినిమా ఇండస్ట్రీలో రీసోర్స్ ఇన్కమ్ లేదు, కానీ సినిమా అంటే ప్యాషన్. అటు పోయినా సరే మనసంతా ఇటే గుంజుతుంది. నేను సినిమా తీయకుండా సరే సినిమా తీసిన వాళ్ళు రండి బాబు నీకు ఏదన్నా ఇస్తా అంటే అదొక పిచ్చి ప్రేమ సినిమా. సో దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు నాకు ఈరోజు ₹1,00,00,000 కస్టమర్ వస్తా అన్నదానికంటే ఒక సినిమా ఫంక్షన్ ఉంది అంటే నేను సినిమా ఫంక్షన్ పోతా, ₹1,00,00,000 నా భూమి రేపైనా అమ్ముకుంటాను అంటే ఈయనకు పోతే నేను హెల్ప్ అవుతా, నేను సపోర్ట్ అవుతా, ఆయనకు నేను ఒక కుడి భుజం అవుతా, ఆ సినిమా రిలీజ్లో నాదొక భాగం అవుతుంది. సో అది ఇంటెన్షన్. నా భూమి ఉంది, ఎప్పుడైనా అమ్మొచ్చు. రేపైతే ₹1,20,00,000 చెప్తా, ఈరోజు 1,00,00,000 చెప్తా, రేపు 1,20,000 చెప్తా. భూమి రేట్ పెరుగుతూనే ఉంటుంది. సో ఆ ఇంటెన్షన్ ఉన్న వ్యక్తిని. సో తోటకృష్ణ గారు రండి, ఒకటే మాట, మీరు రెగ్యులర్గా సినిమాలు తీసిన వ్యక్తి, కంటిన్యూ సినిమాలు తీసిన వ్యక్తి, మీరు మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ నిర్మాతల కోసం ఇంత బాగా చాలా చక్కగా చాలా విషయాలు తెలిసి అందరం పరిశీలిస్తున్నాం. మన సాయి వెంకట్ గారు చేసిన జేఏసీ చాలా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకున్నా. డెఫినెట్గా దీని ద్వారా అందరం కలిసి అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. నిజంగా రామకృష్ణ గారి దోపిడీ జరుగుతుంది టీడీఎఫ్లోనే, వేరే రాష్ట్రాల్లో లేని దోపిడీ ఏళ్లలో సిండికేట్ అయ్యి బాగా దోచుకున్నారు. అది ఎవరు అడగలేరు, వాళ్ళకి 4-5 ప్రొడ్యూసర్లను తక్కిన వాళ్ళు ఎవరు ధైర్యం లేదు. అది అందరం ఎదుర్కోవాలంటే జేఏసీకి ఉండాలి, అందరం ముందుకెళ్ళి నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఏం మాట్లాడినాడు, అద్భుతంగా మాట్లాడాడు. అదే ఆయన స్పెషల్ తోటకృష్ణ. ఇంకెవరైనా కొత్త వాళ్ళు మాట్లాడతారా అండి? కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు? సత్యం గారు రండి. రైట్, ఓకే సార్. మీరు బ్రదర్ మాస్క్ మాట్లాడతారా సార్? రండి. ఏంటంటే ఇంకా మళ్ళీ విషయాలు. సార్ నా పేరు మేకా రామకృష్ణ, అందరికీ నమస్కారం. ఇందాక సార్ చెప్పారు ప్రొడక్షన్ చేయడం చాలా ఈజీ అండి, సినిమా అమ్ముకోవటమే భయంకరం ఉన్నారు. నేను 40 ఏళ్ల నుంచి సినిమా ఫీల్డ్లోనే ఉన్నాను. 5 అనే సినిమా చేశాను సార్. సో ఇక్కడ జరుగుతున్న లోపాలని పబ్లిసిటీ అంటే మన యూట్యూబ్ ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ ఇవన్నీ బయట పెడితే విషయాలు బయటకు తెలుస్తాయి, నలుగురు తెలుస్తాయి. పెద్దవాళ్ళందరూ కూడా భయపడి ఎక్కడెక్కడ ఏం చేయాలనేది మన జేఏసీ స్ట్రాంగ్గా తయారయ్యి వాళ్ళని ఎక్కడ అడ్డుకోగలం, వాళ్ళకి మనకు ప్లస్లు ఎక్కడవుతాయి అనేది ఆలోచించి ప్లాన్ చేసుకుని వాటి మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అది ఇమ్మీడియట్లీ అందరి సపోర్ట్ ఉంటుంది. ఇమ్మీడియట్లీ ఇంకొక మీటింగ్ పెట్టుకుని ఇగో ఇక్కడ యూఎఫ్ఓ కానీ క్యూబ్లో జరుగుతున్న మోసాలు, ఇక్కడ జరుగుతున్న మోసాలు ఇవన్నీ కూడా ఒక లిస్టు తయారు చేసి ప్రెస్కి, యూట్యూబ్కి, ఛానల్స్కి వీటన్నిటికి ఇస్తే వాళ్ళు కొంచెం భయపడతారని నా ఉద్దేశం. తర్వాత మార్కెటింగ్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా దాని మీద కొంచెం రీసెర్చ్ చేయగలిగిన వాళ్ళు ఉంటే మనందరం బయటపడతాం. ఓటీటీకి అక్కడ కొంతమందే ఉన్నారు, 4 మీడియేటర్స్ ఉన్నారు, మనల్ని రానివ్వట్లేదండి. ఇప్పుడు డైరెక్ట్ ప్రొడ్యూసర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి మనమే డైరెక్ట్ అమ్ముకునే రేంజ్కి తీసుకెళ్తే మాత్రం మనందరం సేఫ్ సైడ్ బయటపడతామని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫర్దర్గా ఇది బాగా స్ట్రాంగ్గా తయారవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మోహన్ గౌడ్ అన్న మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఏంటంటే
అయితే ముఖ్యంగా ఏంటంటే మేము ఎక్కువ వరకు కొత్త వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి అనేదే ఉద్దేశం. అచ్చా. మేము మాట్లాడితే స్పీకర్ మేము 1-2 గంటలు మాట్లాడతాం, ఇంకెవరికి ఛాన్స్ ఉండదు. అందుకోసం కొత్త వాళ్ళది అసలు ఏంటిది, వాళ్ళ అభిప్రాయం ఏంటి, కష్టం ఏంది, అసలు వాళ్ళు ఎక్కడ వేదిక లేదని ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఇంకా 50 మంది రావాలి, కానీ నేను షార్ట్ నోటీస్ ఇచ్చాను. నేను నిన్నే చెప్పాను, నిన్ననే డిసిషన్ తీసుకున్నాను ఈరోజు. సో నెక్స్ట్ మీటింగ్కి ఇప్పుడు జేఏసీ గ్రూప్ ఏర్పడుతుంది. ఈ గ్రూప్లో ఎవరైనా బుక్లో రాయని వాళ్ళు ఉంటే మళ్ళీ నెంబర్ రాయండి, వాట్సాప్ నెంబర్ కూడా రాయండి. ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనం. ఎవ్రీ డే ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నాం. వితిన్ 10 days లోపల సెకండ్ మీటింగ్ ఉంటుంది. అప్పుడు ఒక 100 మెంబర్స్తో, థర్డ్ మీటింగ్కి 150 మెంబర్స్తో జేఏసీ ఏర్పాటు అవుతుంది. అందులో యాక్టివ్గా 30 మెంబర్స్ని యాక్టివ్ మెంబర్లను తీసుకుందాం. అందులో 30 మెంబర్స్ మాత్రం, 30 మెంబర్స్ మాత్రం డెఫినెట్గా ఏ ఇష్యూ వచ్చినా టక్కున నిలబడేలాగా, అంటే ఆల్టర్నేటివ్ ఏబిసి తీసుకుందాం. ఏలో 30, బిలో 30, సిలో 30, ఎవరు ఛాన్స్ ఉంటే వాళ్ళు వచ్చేలాగా జేఏసీలో 150 మందితోటి వెరీ షార్ట్లీ ఏర్పాటు చేయబోతున్నాం. బట్ ఇది ఒకే రోజుతో కాదు, ఇవాళ నేను ఏర్పాటు చేసి కమిటీ చేయొచ్చు, బట్ నేను ఈరోజు వేయను. ఒక 3 మీటింగ్లు పెట్టాలి, స్ట్రాంగ్ మీటింగ్ జరగాలి, కరెక్ట్ పర్సన్స్ రావాలి, ఇష్యూ వస్తే నిలబడే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఏదో మాట్లాడడం కాదు, రేపు ఇష్యూ రాగానే అమ్మా నేను బిజీగా ఉన్నా అని అందరూ 20 మంది బిజీ ఉన్నా అన్నారు అనుకోండి, అక్కడ మళ్ళీ ఇద్దరమే పోతే జేఏసీ ఫెయిల్ అయిపోతుంది. సో అందుకే జేఏసీ అంటే భయపడేలాగా ఉండాలి, అది నా ఇంటెన్షన్. సో దానికి వెరీ షార్ట్లీ ఇంకా 2 మీటింగ్స్ ఉంటాయి. శ్రీరంగం స్టూడియో సరిపోకపోతే ఇంకో స్టూడియో, మొత్తానికి వెరీ షార్ట్లీ 150 మందితో ఏర్పాటు చేసి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ప్రసాద్ ల్యాబ్లో భారీ ఎత్తున ప్రెస్ కాన్ఫరెన్స్ మినిమం డిస్ప్లేలతో మనం పెడతాం. అప్పుడు ఎక్స్పోజ్ చేస్తాం చిన్న నిర్మాతలది. ఆ తర్వాత ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ తోటి అపాయింట్మెంట్ అంతా ఫిక్స్ చేసుకుంటున్నాం. మనం ఆల్రెడీ అన్ని విషయాలు మాట్లాడాం. సో దానికి కూడా నేను అన్నట్టు సతీష్ గారు చెప్పినట్టుగా సౌత్ ఇండియా నుంచి కొందరిని మనము ఒక కనీసం 50 నుంచి 100 మంది ఢిల్లీ పోయేలాగా ప్లాన్ చేస్తాను వెరీ షార్ట్లీ. మోహన్ భాయ్ కూడా ఆ విషయం డిస్కస్ చేసి చెప్పిన నిన్న, మనం ఢిల్లీకి వెళ్ళాలి, 100 మంది వెళ్ళి ఢిల్లీలో మన యొక్క ఇక్కడంటే ఏదో చెప్తారు కానీ ఢిల్లీకి వెళ్ళిరు చిన్న నిర్మాతలు అనేసరికి ఇష్యూ అవుతుంది, నేషనల్ ఇష్యూ అవుతుంది. తెలంగాణ భవన్ అండ్ ఏపీ భవన్లో మనం ప్రెస్ కాన్ఫరెన్స్ ప్లాన్ చేద్దామని చెప్పాం. ఇవన్నీ కూడా వెరీ షార్ట్లీ జరుగుతాయి మీ ఆదరణతో. నేను ఏదైనా మెసేజ్ పెడితే మీరు ఇమ్మీడియట్లీ ఒక 10 మందిని కలెక్ట్ చేయండి. ఎవరెవరు ప్రొడ్యూసర్ ఉన్నారు కలెక్ట్ చేయండి, కొత్త వాళ్ళు ఎక్కడో బాధపడుతున్నారు వాళ్ళకి కలెక్ట్ చేయండి. వాళ్ళందరినీ కలెక్ట్ చేస్తే మనం 150 మంది అవుతాం. కాబట్టి మరి టైం 9 అయింది, మనం కూడా ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి, దూరం నుంచి కూడా చాలామంది వచ్చారు. సో డిన్నర్ కూడా ఏర్పాటు చేశాం. సో అందరూ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే 2 minutes ఛాన్స్ ఇస్తాను, లేదంటే క్లోజ్ చేస్తాను. ఎనీవన్ ఎవరైనా మాట్లాడాలని క్లోజ్ చేయండి, కానీ మోహన్ గారు బ్లెస్ చేయండి సాయి వెంకట్ గారు. థ్యాంక్ యూ చెప్పన్నా. ఒక నిమిషం బల్లెం సార్, మోహన్ అన్న బల్లెం సార్, ఇది ఎవరి పర్సనల్ వాళ్ళు మాట్లాడతారు, మనం ఫోర్స్ చేయకూడదు. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొన్ని మాట్లాడేది ఉంటాయి, కొన్ని మాట్లాడేది వద్దు. ఎవరి పర్సనల్ ఇది ఉంటుంది. ఓకే, మనం ఆయన వచ్చినందుకే అభినందించాలి. వచ్చిందంటేనే మాట్లాడినట్టు లెక్క. కళ్ళతో ఆయన వాయిస్ అంతా విన్నా నేను, ఆ వాయిస్ అంతా ఏఐలో రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏఏ వచ్చింది, ఏఐలో రికార్డ్ అయిపోయింది. సో అట్లనే ఎస్పీ రావు కూడా అట్లనే మాట్లాడాడు, అది కూడా ఏఐలో రికార్డ్ అయిపోయింది. ఏఏ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది, కళ్ళతోటే మనం మాట్లాడేయచ్చు, అన్నీ జరిగిపోయినాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరు వచ్చి ఇంత షార్ట్ టైంలో 24 hours నేను పిలిచినందుకు వచ్చి, నేను అనుకున్న 50 మంది అంటే 50 మంది నిజమైన నిర్మాతలు, కష్టపడ్డ నిర్మాతలు వచ్చి మరి మొదటి మీటింగ్ జేఏసీని ఎంకరేజ్ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు, దీన్ని ఉద్యమంగా ఉధృతం చేసేలాగా. ఇప్పుడు కనుక 5-10 మంది వస్తే నేను వదిలేసేవాడిని. ఈరోజు నేను మొదలు ఒక ఆర్డర్ ఇచ్చేసి పెట్టినా, కానీ 5-10 మంది వస్తే మాత్రం నిజంగా వదిలేసేవాడిని. ఎందుకు ఎవరికి పట్టలేదు మనకెందుకు అని. ఎప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేసిన, ఆయన కూడా చెప్పిన శివకి 50 మంది వస్తారప్ప అంటే ఆయన 55 చైర్లు తెప్పించిండు. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరూ రావడం అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ దీన్ని ఇంకో స్థాయికి మన బ్రదర్ మాట్లాడాలి లాస్ట్ నువ్వే బ్రదర్ నాగరాజు భాయ్, నువ్వు మాట్లాడలేదు.
వెనక కూర్చున్నావు అలిగినావా? వెనక కూర్చుంటే అలిగినావేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకెవరికి ఏమన్నా మాట్లాడాలని ఉంటే చేయలేబట్టండి, అవకాశం పిలుస్తాను. సూక్ష్మదర్శిని అని ఒక సినిమా ఉందండి నెట్ఫ్లిక్స్లో, చూడండి. ఆయన అభిప్రాయాలకు దగ్గరగా ఉంటాయి ఆ సినిమా, దయచేసి సినిమా చూడండి. శివ లాస్ట్ మినిట్లో కూడా ప్రమోషన్ చేస్తాడు. ఎక్స్ట్రాడనరీ ప్రమోషన్. ఏ అవకాశాన్ని వదులుకోడు, సినిమా రంగంలో అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతాడు. కాళీచరణ్ గారు చెప్తాము. ఎక్కువగా ఇందాక మేకా రామకృష్ణ గారు చెప్పినట్టు ఆ విషయం నేను చెప్తాం అనుకున్నా. ఆయన చెప్పారు మనం ప్రోడక్ట్ రెడీ చేస్తున్నాం కానీ అమ్మే మార్గాలు ఇక్కడ చాలామంది తెలియదు. నాకు తెలిసి 90-95% ఎవరికి తెలియదు. ఇది ఎలాగ అమ్మాలో తెలియక ఎవరినో ఒకరిని పట్టుకుంటే వాడు ఒక 100 కారణాలు చెప్తున్నాడు. అసలు నిజంగా చెప్పాలంటే అది లేదు, తెలియట్లేదు. ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి సార్. అలాగే హిందీ రైట్స్, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని రైట్స్ ఉన్నాయి, యూట్యూబ్ రైట్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. కానీ ఎవరు కొంటారు అది ఎవరికి తెలియట్లేదు. అది ఒకరు అలా చెప్తున్నారు. సో మీరు, నాకు తెలియదు సార్, మా సినిమా మీ చేతిలో పెడితే మీరే చేయాలి సార్. ఇలా అందరికీ చేయాలి సార్. మీ వెనక మేము ఉంటాం. మెయిన్ క్యాండిడేట్ మన దగ్గర రావాలి. మంచి, చాలా బాగా. అదే సార్, ఇట్స్ నాట్ పర్సనల్ ఆర్గనైజేషన్. నేను చెప్పింది అదే. నా ఒక్కరిది ఆర్గనైజేషన్ కాదు, మనమందరం కలిస్తేనే ఒక వ్యవస్థ తయారవుతుంది. అందుకోసం ఏదో సాయి వెంకట ముందుకు వచ్చింది కదా నీ మీద ఒక గంప పెట్టేస్తా కాదు, మనమందరము వేసుకోవాలి. ఇది నాట్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్. అందరం కలిస్తే ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆయనకు తెలుసు ఇంతకుముందు సతీష్కి ఆయనకు నెట్వర్క్ ఉంది. మనందరికీ నెట్వర్క్ని ఒక దగ్గర చేద్దామనే ఉద్దేశమే ఈ మీటింగ్. అంటే నాకు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ లేకపోవచ్చు, ఎందుకంటే నాకంత మార్కెటింగ్ కన్స్ట్రక్షన్లో ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మార్కెటింగ్, నేను సినిమా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎంతమంది సినిమా చేస్తున్నారు. అందుకే ఈరోజు మీటింగ్. ఈ 150 మంది మనం స్ట్రాంగ్ అవుతే అందులో ఒక్కొక్కరికి నాలెడ్జ్ ఉంటుంది. సతీష్కున్న నాలెడ్జ్ నాకు లేదు, ఇంతకుముందు సతీష్. అలాగా కాళీచరణ్కున్న నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు. అందరం కలిస్తే ఎట్లా సక్సెస్ అవుతుంది అనేదే నా ప్లాన్. దీనికి 3 మీటింగులు పెట్టాలి. అయిపోయిన తర్వాత ఒక అవగాహన సదస్సు పెడదాం. మార్కెటింగ్ మీద ఎవరెవరు, నాకు కొంతమంది తెలుసు మార్కెటింగ్, బట్ అందులో చీటింగ్ ఎంత, మంచి ఎంత, చెడంచో తెలియదు. నాకు కూడా తెలుసు, కానీ అందులో జెన్యూన్ అనిపించట్లేదు. ఎవడు మాట్లాడినా మంచిగా మాట్లాడుతున్నాడు, అక్కడ పోయేసరికి చెయ్యి కాలిపోతుంది. సో ఇది మేజర్ ప్రాబ్లం. అంత మంచిగా కనిపిస్తుంది, అంత మంచు తెల్లగా అద్భుతంగా ఉంది, అక్కడ కాలు పడితే కాలు లోపల మాయాబజార్ లాగా. సో అందుకే మనం చేసి ఏర్పాటు కారణమే శక్తిగా ఏదైనా సాధించుకుందాం. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీకి వెళ్దాం. ఈ సినిమాలు కొనేటోళ్ళు ఎవరున్నారు, ఇన్ని మీరు చెప్పిన 300 రూట్లో డబ్బులు సంపాదించనే దానికి ఒక జేఏసీలో కొంతమందిని, ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ ఏర్పాటు చేసి ఎవరెవరు లింకప్ ఉంది, ఓవర్సీస్ నుంచి ఎంత డబ్బులు వస్తాయి, ఎఫ్ఎం నుంచి ఎంత డబ్బులు వస్తాయి, ఇవన్నిటికీ ఒక ఒక్క రోజుతో కాదు. ఇవాళ పుట్టిన బేబీని మనం ఏం చేద్దామంటే ఒక అద్భుత శక్తిగా తయారు చేస్తానికి నాకు ఇంటెన్షన్ ఉంది, ఖర్చు పెట్టుకోవడానికి శక్తి ఉంది. సో మీరందరూ కూడా దీన్ని ఒక్క వ్యక్తిగా ప్రాబ్లంగా కాకుండా సమిష్టి ప్రాబ్లంగా క్రియేట్ చేయండి. ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ చాలా చాలా హ్యాపీ. అందరూ భోజనం చేసి ప్రశాంతంగా వెళ్ళండి. మళ్ళీ కలుద్దాం. ఈసారి మెసేజ్ వస్తే మాత్రం ప్రతి ఒక్కరు 10 మందిని తీసుకొని రావాలి. కార్యక్రమం సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా మోహన్ నన్ను ఎంకరేజ్ చేసి నిన్నని అసలు మీటింగ్ అంటే మర్చిపోయినా కానీ నన్ను మళ్ళీ లేపింది. థ్యాంక్ యూ వెరీ మచ్.